హాయ్ అందరికీ. వెల్కమ్ టు ది ఐ డ్రైవ్ వ్లాగ్స్. ఇప్పుడే లేచా. టైం అయితే 8:15 అయిందనమాట మార్నింగు. శుక్రవారం ఈరోజు. పొద్దున్నే నేను లేచిన తర్వాత నేను చేసే పని ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. దాంతో పాటు ఉమ్రాకి వెళ్ళడానికి నాకెంత ఖర్చయింది, ఏ ట్రావెల్స్‌లో వెళ్ళాను అనే విషయం లాస్ట్ వీడియోలో చెప్పాననమాట. నెక్స్ట్ వ్లాగ్‌లో నేను మీకు చెప్తారనేసి కొంచెం లేట్ అయిపోయింది. దాని గురించి కూడా ఈ వ్లాగ్‌లో అయితే మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అదే విధంగా నేనైతే వెళ్ళినప్పుడు వీడియోలయితే ఏం తీయలేదక్కడ సౌదీలో ఎక్కువగా. అన్నీ షార్ట్స్ రూపంలో తీశాను గానీ, మామూలుగా వ్లాగ్ రూపంలో అయితే వీడియోలు ఏం తీయలేదు. వాటిని కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను. పొద్దున్నే నిద్ర లేసిన తర్వాత నేను చేసే పనుల్లో ఫ్రెష్ అవ్వడము, ఫ్రెష్ అయిన తర్వాత వాటరు, టీ, కాఫీ అదంతా ఏమి లేదు. డైరెక్ట్‌గా పైకెళ్ళిపోవడమే. పైకంటే ఆ పైకి కాదు, టెర్రస్ పైకి. టెర్రస్ పైనొచ్చేసి మా సారు ఒక 30+ పావురాలనైతే పెంచుతున్నారనమాట. వాటికి మేత వేయాలి, నీళ్లు పెట్టాలి. దానికన్నా ముందు అక్కడికెళ్ళేటప్పుడు కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే పావురాలతో ముందే డేంజర్ అనమాట. కాబట్టి గుండు పైన డస్ట్ పడకుండా క్యాపు, లంగ్స్‌లోకి అలర్జీ పోకుండా మాస్క్, అంతే. ఈ 2 యేసుకునేసి పైకెళ్ళిపోవడమే. అంటే మిద్ది పైకి. ఓహ్! నా కారైతే ఎండలో ఎండుతోంది. అదే మన రాకెట్ ఎండలో ఎండుతోంది. దాన్ని తీసుకొని ఈ ప్లేస్‌లో పెట్టేస్తా. ఎందుకంటే ఆ ప్లేసు ఖాళీగానే ఉంది. ఎందుకు ఎండలో ఎండడం? ఈ ఎండలు బాగా ఎండిన తర్వాత నాకు డ్యూటీ పడిందనుకో, వెళ్ళి బండిలో కూర్చున్నానంటే నా బటాక్స్ మొత్తము కాల్చిన దోసలాగా అయిపోతుంది. అంటే కాలిపోతుంది సీటు. కాబట్టి తీసుకొని వచ్చి దాన్ని ఈ ఖాళీ ప్లేస్లో పెట్టేసినానంటే ఒక పని అయిపోతుంది. దాన్ని ఈడ పెట్టేసి ఆ తర్వాత పైకి వెళ్తాను. ఈ కీలో లోపల చిన్న బ్యాటరీ వస్తుంది కదా, దాని పవర్ అయిపోయినట్టుంది. అందుకే మీటర్లో అయితే దీంట్లో బ్యాటరీ పవర్ అయిపోయింది, మార్చమంటుంది. కుదిరితే ఈరోజు మార్చేస్తాను, లేదంటే రేపు మారుస్తా. ఇంక బండి అయితే ఆడ పెట్టేస్తా. అంతే. పొద్దున మనమే లైట్లు ఆపలేము. లిఫ్ట్ అయితే పోయిందబ్బా, పని చేయట్లేదు. ఇప్పుడు నేను ఈ 2 ఫ్లోర్లు పైకి నడుచుకుంటూ వెళ్ళాలా. అయిపోయింది పని నాది. ప్రతిరోజు మార్నింగ్ చేసే పని ఇదే. నువ్వు అట్టే ఇటుపక్క అటుపక్క తిరుగుతూనే ఉండు నువ్వు. టంటాడాయ్! ఇదే నా పావురాల సామ్రాజ్యం. ముందు 100 పావురాల కన్నా ఎక్కువ ఉన్నాయి. మా సార్ అయితే అప్పుడప్పుడు కొన్నిటిని అమ్మేశారు. కొన్ని అయితే చనిపోయాయన్నమాట. ఇప్పుడైతే ఒక 30 కన్నా ఎక్కువే ఉంటాయి. నా పని ఏంటి? రావడము, వాటికి మేత వేయడము, నీళ్లు పెట్టడము అంతే. ఏదైనా చనిపోయుంటే వాటిని తీసేసి మా సార్‌కి ఫోటో పట్టి పంపించడం. మళ్ళీ ఆయన అడుగుతారు నన్ను, "ఎందుకు చచ్చిపోయినాయి? ఏంటి మ్యాటర్?" అనేసి. నాకు మాత్రం ఏం తెలుసు, నేనేమన్నా డాక్టరా? కాబట్టి సార్ దగ్గర మనకు తెలీదంటే ఇంక ఆయన గమ్మునుండిపోతాడు. ఇంక లోపల ఈ రెట్టలున్నాయి గదా, అంటే అవి వేసే పెంట, అదైతే నేను చేయబెట్టను. మా సారే క్లీన్ చేసుకుంటారనమాట. జస్ట్ ఆ బాటిల్‌ని మాత్రం కడుగుతాను నేను. కడిగి లోపల నీళ్ళైతే పెడుతూ ఉంటా. నేను చేసే ఈ పనిని చూసి కొంతమంది తిట్టారనమాట కామెంట్‌లలో. "నువ్వు వెళ్ళిన డ్రైవర్ పని వదిలేసి ఇలాంటి పనులన్నీ చేసేసి నువ్వు రిటర్న్ ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా వచ్చే డ్రైవర్‌కి గూడా ఇలాంటి పనులన్నీ చెప్తారు మీ ఓనర్ వాళ్ళు" అంటున్నారు. అదైతే నిజమే. కువైట్‌లో మనం గనక ఒక పని కొత్తగా వాళ్ళకి అలవాటు చేశామంటే వెనకాల వచ్చే కొత్త డ్రైవర్లు కూడా ఆ పని చేయమంటారు. అదైతే వాస్తవమే. కానీ ఇక్కడ పాపం పావురాలు కదన్నా! అందుకే నేను ఏం చేసేది, జస్ట్ వాటికి అన్నము, నీళ్లు మాత్రం పెడతాను. పుణ్యమే గదా! పాపమైతే కాదు గదా! అవి కూడా మూగజీవాలు, ఐ మీన్ పక్షులే గదా పాపం. చిన్న చిన్న పక్షులు కాబట్టి నా పనైతే నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. అర్థం చేసుకునేవాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకుండా తిట్టేవాళ్ళు తిడుతూ ఉంటారు. నాకైతే పావురాలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా పెంచాను నేను. వచ్చిన పనైతే అయిపోయింది. అంతే, జస్ట్ ఒక 10 నిమిషాలు కూడా ఉండదు. వచ్చామా, వాటికి మేత వేసామా, నీళ్లు పెట్టామా, కిందకెళ్ళిపోయామా అంతే.
నీకు లాక్ కూడా ఉంది. లిఫ్ట్ ఎందుకు పని చేయట్లేదో తెలియట్లేదు. పైన పర్వాలకు మేత వేశాను కదా, ఇప్పుడు చెట్లకి నీళ్లు పట్టాలి. నీళ్లు లేకపోతేనే. తేమ అయితే ఉంది చెట్లకి. ఇదే నా చిన్ని గార్డెను. అప్పట్లో ఇసుక బ్యాగులు, దాంతోపాటు ఈ పెద్ద పెద్ద డ్రమ్ములు తీసుకొచ్చాను కదా, అవి వచ్చేసి దీనికోసమే. ఇసుక నింపి డ్రమ్ముల్లో చెట్లు అయితే పెట్టారనమాట. నేను సౌదీకి వెళ్ళేసి వచ్చేసరికి సగం చెట్లు అయితే చచ్చిపోయాయి. ఏదో ఒకటో రెండో మిగిలి ఉన్నాయి అంతే. ప్రస్తుతానికైతే నీళ్ళు అయితే పట్టాను, ఎందుకంటే తేమ అయితే ఉంది ఇక్కడ. ఎక్కువ నీళ్ళు పెట్టినామంటే చచ్చిపోతాయి చెట్లు, ఇంకంతే. ప్రతిరోజు నాకు ఉండే పని ఇదే అబ్బా. వీడైతే భలే ఉంటారు కదా, మేము మేము చూడు మొత్తం గలీజ్గా ఉన్నాయి కాళ్ళు, చేతులు. నేను మరుస్తున్నాను కదా. ఇదేమో దాని పిల్లలను వదిలేసి బయటకు వచ్చేస్తారు. వీటికి ఒక చిన్న కప్పులో బిస్కెట్లు వేసేస్తే ఒక పని అయిపోతుంది. మీరు ఎక్కడికి రా బయటికి రే, అంతంత లేరు, మియావ్ అనేసి వచ్చేస్తున్నారు బయటికి. జరుగు 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 జరుగు. అయితే మొత్తం 4 పిల్లలు పెట్టింది మళ్ళీ. మ్యావ్ ఒక 2 నిమిషాలు ఉండదు ఇస్తా. ఇవి మేడం గారు బాగా ఇష్టపడి తినేది. లోపల పోండి. ఇంకొక 4 రోజులు పోతే ఇంక ఇవి కూడా బయటకు వచ్చేస్తాయి ఆడుకోవడానికి. ఇప్పుడే లోపల నుంచి బయటకు వచ్చేదానికి చూస్తున్నాయి. బా, ఇంక ఇవి పెద్ద అయిపోయినాయి అనుకో, నన్ను భలే ఇబ్బంది పెడతాయి. ఇంకా ఇది తీసేస్తా. ఈ మాస్క్, ఈ క్యాప్ కూడా నేను ఫస్ట్ యూజ్ చేసేవాడిని కాదు. అలాగే పోయేసి వాటికి మేత వేయడము, ఆ తర్వాత కిందకి దిగడం ఇలా జరుగుతూ ఉండింది. ఒక రీల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఇన్స్టాగ్రామ్లో, అదేవిధంగా యూట్యూబ్లో. అప్పుడు మన సబ్స్క్రైబర్లలో కొంతమంది అయితే అన్న మాస్క్ పెట్టుకో, దానికన్నా ముందు నాకు ఈ విషయం తెలియదు ఏంటంటే పావురాల యొక్క ఆ వేస్టేజ్ వల్ల లంగ్స్కి ఇన్ఫెక్షన్ వస్తుంది అనేసి. నిజంగా నాకైతే తెలియదు. మన సబ్స్క్రైబర్లలో చాలామంది అయినా మాస్క్ పెట్టుకునే పని చేయి, లేదంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది లెన్స్ అనేసి. అప్పటి నుంచి నేనైతే ఈ మాస్క్ అయితే యూజ్ చేస్తున్నా. ఎవరెవరైతే నాకు ఆ మాస్క్ని సజెస్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా పైన పని అయిపోయింది కదా, దాని తర్వాత మా ఇంట్లో ఉండే ఈ బండ్లు మా ఇంట్లో ఉండే ఈ బండ్లు మొత్తాన్ని తుడుచుకుంటూ రావాలి ప్రతిరోజు. కానీ ఈ రోజు అయితే తుడవను, ఎందుకంటే శుక్రవారం కాబట్టి బండ్లు అయితే క్లీన్గానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. కాబట్టి ఈరోజు అయితే బండి తుడవను. మళ్ళీ కుదిరితే రేపు తుడుస్తాను, శనివారం కాబట్టి. లైట్గా అట్ట నీళ్లు కొట్టేసి ఒక 5 బండ్లకి టక్ 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 అనేసి పైన గుడ్డతో క్లీన్ చేస్తా. ఇంకా ఉమ్రా గురించి చెప్పాలంటే, నేను ఉమ్రాకు వెళ్ళడానికి 99 దినార్లు ఖర్చు అయింది. 99 దినార్లు ప్లస్ నేను అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి, తినడానికి మొత్తం కలిపి ఒక 60 దినార్లు, 160 దినార్లు ఖర్చు అయింది అబ్బా నాకు ఉమ్రాకి వెళ్ళి రావడానికి. చెప్పడం మర్చిపోయాను. నేను వెళ్ళిన ఆ ట్రావెల్స్ ఏంటంటే, కోయిట్ సిటీలో మురుగాపులో ఉండే హైదర్ గ్రూప్ వారి టీవీఎస్ ట్రావెల్స్ అండ్ కార్గోలో నసాయి ఉమ్రా సర్వీస్ అనేది ఒకటి ఉంది. అందులో 6 డేస్ ప్యాకేజ్ ఉంది, 11 డేస్ ప్యాకేజ్ ఉంది. నేనైతే 11 డేస్ ప్యాకేజీకి వెళ్ళాను. 11 డేస్ ప్యాకేజ్లో గైడ్ వస్తారు మనతో పాటు, ఎందుకంటే ఉమ్రా ఎలా చేయాలి, సౌదీలో ఏది ఎక్కడ ఉందని మనకు కూడా తెలియదు కదా. కాబట్టి 99 KD అయింది 11 డేస్ ప్యాకేజు. 7 డేస్ వచ్చేసి మక్కాలో ఉంటారు, 2 డేస్ వచ్చేసి మదీనాలో ఉంటారు. ఆ తర్వాత రిటర్న్ వచ్చేస్తామన్నమాట. వెళ్ళడానికి ఒక రోజు అవుతుంది, రావడానికి ఒక రోజు అవుతుంది. బస్సులో ట్రావెల్ చేయాలి, 1450 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి కోయిట్ నుంచి సౌదీకి. బస్సులో వెళ్ళడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ బస్సు అయితే బాగుంది, ఏసీ బస్సు, కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా మీకు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఈ 99 KDలో వాళ్ళు మనకి ఫుడ్ ప్రొవైడ్ చేయరనమాట, మనమే చూసుకోవాలి. వాళ్ళు ఓన్లీ వీసా, బస్, హోటల్స్. హోటల్ గురించి చెప్పాలంటే 4 స్టార్ హోటల్, భయపడాల్సిన అవసరం లేదు, క్లీన్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, లోపల వైఫై కూడా ఉంటుంది, బెడ్ మొత్తం మంచిగా ఉంటుంది అబ్బా. హోటల్ గురించి అయితే నో కంప్లైంట్స్. నేను కంప్లైంట్ ఎక్కడ పెడతానంటే, వెళ్ళే దారి మధ్యలో వాష్రూమ్స్ దగ్గర వాటర్ రాకుండా చాలా ఇబ్బంది పడ్డాము. కాబట్టి అదొకటి చిన్న ప్రాబ్లము. నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు 48 మంది వచ్చారు, డ్రైవరు, గైడు, ఎక్స్ట్రా డ్రైవర్తో పాటు. డ్రైవర్ గురించి చెప్పాలంటే అలీబాయ్
చాలా బాగా బండి తోలారు. 50+ ఆయన ఏజ్. మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఈ ట్రావెల్స్‌లో మొత్తం ఎక్కువగా తమిళ్ ఎక్కువ మాట్లాడతారు. తమిళ్ కాకుండా తెలుగైతే చాలా తక్కువ. చెప్పాలంటే రాదు వాళ్ళకి తెలుగు. హిందీ మాట్లాడతారు, అరబీ మాట్లాడతారు. నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు మన ఆంధ్ర వాళ్ళు, తిరుపతి, కడప వాళ్ళైతే ఒక ముగ్గురున్నారనమాట. మిగతా వాళ్ళందరూ తమిళ్ వాళ్ళు, శ్రీలంక వాళ్ళే ఉన్నారు. ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను చూడండి. మీరు సౌదీకెళ్ళేటప్పుడు ఎవరైనా ఒకవేళ వెళ్ళాలనుకుంటే కువైట్‌లోనే మనీని ఎక్స్‌చేంజ్ చేసుకొని వెళ్ళండి. నేను వెళ్ళేటప్పుడు 10 దినార్లకైతే 130 రియాలయితే వచ్చాయి. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడే మనీ చేంజ్ చేసుకోవడం మంచిది. అక్కడికెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది మనకి మనీ. కాబట్టి ఇక్కడే మార్చుకోండి. వెళ్ళేటప్పుడు మార్చుకోవడం ఎంత మార్చుకుంటారంటే ఒక 50 దినార్లు, 60 దినార్ల వరకు మనీ మీరైతే సౌదీ రియాల్‌లోకి మార్చుకోండి. అది బెస్ట్. ఇంకోటి సౌదీలో వచ్చేసి ఫుడ్ అయితే కొంచెం రేట్ నాకు కొంచెం ఎక్కువ కనిపించింది. ఎందుకంటే ఒక చిన్న ప్లేట్ బిర్యానీనే 25 రియాల్ తీసుకున్నారు కొన్ని కొన్ని ప్లేసుల్లో అయితే. ఇంకోటి మనం కువైట్ నుంచి సౌదీకెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఆపుతారు తినడానికి వాష్‌రూమ్స్ కన్నీ. ఇక్కడ పెద్ద హైలైట్ ఏంటంటే సౌదీకెళ్ళేటప్పుడు మొత్తం ఎడారే అబ్బా! చుట్టుపక్కల మొత్తం ఎడారే. మధ్యలో రోడ్ ఉంటుంది. అక్కడక్కడ 400, 500 కిలోమీటర్లకు ఒక డాబా లాగొస్తుందనమాట. అంటే అన్నం తినడానికి. కువైట్ నుంచి సౌదీ అరేబియాలో ఉండే మక్కా సిటీకెళ్ళిపోయిన తర్వాత గైడ్ మనకు చెప్తారు. అంటే ఎలా ఉమ్రా చేయాలి? అదేవిధంగా ఒక ఉమ్రాకైతే ఆయన మనతోనే ఉంటారనమాట. కాబా చుట్టూ ఉమ్రా చేసేదంతా ఆయనే చేపిస్తారు. మనతో పాటు మొత్తం ఆయనే చేపిస్తారనమాట. మీరు ఎక్స్‌ట్రా ఎవరన్నా ఏదన్నా ఉమ్రా ఎక్స్‌ట్రా చేసుకోవాలనుకుంటే ఆయన చెప్తారు ఇలా ఇలా చేయండి అనేసి. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్లి చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా ఎవరైనా చేయాలనుకుంటే. ఒక ఉమ్రాకి మాత్రమే ఆయన మనతో ఉంటారు. మక్కాలో ఉండే మస్జిద్ అల్ హరామ్ అక్కడికెళ్ళే ముందు ఒక ఏరియాకైతే తీసుకొనెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాంటి నార్మల్ బట్టల్లో వెళ్ళడానికి కుదరదు కాబట్టి తెల్ల బట్టలుంటాయి. అవైతే అక్కడ ధరించాలనమాట స్నానం చేసి. అవన్నీ చెప్తారన్న. గైడ్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అంతెందుకు మనం ఎప్పుడైతే బస్సులో ఎక్కి కూర్చుంటామో మన సీట్‌లోనే ఒక బ్యాగ్ ఉంటుంది చిన్నది. ఆ బ్యాగ్ లోపల ఒక చిన్న బుక్ ఉంటుంది. ఆ బుక్‌లో రాసిపెట్టి ఉంటుందనమాట. ఉమ్రా ఎలా చేయాలి? ఏ ఏ దువా చదవాలి అనేసి మొత్తం దాంట్లో రాసిపెట్టి ఉంటుంది. ఇంగ్లీషు, తమిళ్, అరబీ మేబీ ఉండొచ్చనుకుంటున్నా. లాంగ్వేజ్‌లో ఉంటుంది. ఆగస్టు 7వ తేదీ మధ్యాహ్నం 1:30కి బయలుదేరితే 8వ తేదీ 8 గంటలకి నేను మక్కాలో ఉండే మస్జిద్ అల్ హరామ్‌కి చేరుకున్నా. చూడండి ఎంత దూరమో, ఎంత టైర్డ్ అయిపోతారో తెలిసినా. కానీ ఇంకా దేవుడు ఇంటి దగ్గరికెళ్ళాలంటే ఆ మాత్రం ఉంటుంది. మక్కాలో ఒక 4, 5 డేస్ ఉండి, చుట్టుపక్కల ఉండే కొన్ని ప్లేసులన్నీ చూసేసిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మదీనాకెళ్ళిపోతాం. మదీనాలో 2 డేస్. మదీనా నుంచి నేరుగా కువైట్‌కొచ్చేసాం. మదీనాలో కూడా గైడ్ చెప్పేస్తారు ఏమేమి చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేసి వాళ్ళే చూపిచ్చేస్తారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. తెలియని విషయాలు 1, 2, 3 సార్లు అడిగినా గానీ వాళ్ళైతే నాకు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. నాకు తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కొంచెం వచ్చు, అరబీ వచ్చు, ఉర్దూ వచ్చు కాబట్టి నేనైతే అడ్జస్ట్ అయిపోయా. వాళ్ళు చెప్పింది నాకు అర్థమైంది. నాతో పాటు వచ్చిన తెలుగు వాళ్ళకి మాత్రం కొంచెం అర్థం కాలేదు కాబట్టి వాళ్ళకైతే ఉర్దూలో చెప్పాల్సిన పరిస్థితి అయితే వచ్చింది వాళ్ళకి. మరి డబ్బులు తీసుకున్నప్పుడు ఆ మాత్రం వాళ్ళు ట్రాన్స్‌లేట్ చేయాల్సిందే. అలాగే ట్రాన్స్‌లేట్ చేసి చెప్పేశారు. సేమ్ మన కువైట్‌లో మాలియా, ఫాహిల్‌లో మార్కెట్‌లు ఎలా ఉంటాయో అక్కడ కూడాను ఫాహిల్ మార్కెట్ లాంటిది ఒకటి ఏదో చూశానబ్బా! అదే విధంగా పెద్ద పెద్ద బిల్డింగ్‌ల కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో అయితే ఖర్జూరం షాపులు చాలా ఉంటాయి. హోల్‌సేల్ రేట్‌కి ఇచ్చేస్తారు. వాటినన్నిటిని చూస్తుంటే నాకైతే మాల్యా గుర్తొచ్చింది. కాబట్టి నేనైతే అక్కడ కొన్ని ఖర్జూరాలు తీసుకున్నా, కొన్ని కొన్ని వస్తువులు తీసుకున్నా. అదైతే లాస్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశాను నేను. మీకు వాళ్ళ నెంబర్ కావాలంటే నేనైతే కింద డిస్క్రిప్షన్‌లో వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇంకా ఎక్స్‌ట్రా డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎవరైనా చేయాలనుకుంటే ఉమ్రా వెళ్ళండి. లేదు వేరే వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? ఇది నేను ఉమ్రాకి వెళ్ళొచ్చేదానికి నాకైన ఖర్చు. అదేవిధంగా పొద్దున్నే నేను కువైట్‌లో నేను చేసే పని. చూసారు కదా! పావురాలు, చెట్లు. ఇంకేముంది వెళ్ళి వంట చేసుకునేసి పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసి, ఆ తర్వాత పనులు జేసుకోవాలి. కువైట్‌లో ఒక డ్రైవర్ లైఫ్ ఎలా ఉంటుంది? ఆ డ్రైవర్ లైఫ్‌లో ఎన్ని ఇబ్బందులుంటాయి? ఎంత ఎంజాయ్‌మెంట్ ఉంటుంది? అసలు కువైట్‌లో డ్రైవర్ ఎలా ఉంటాడు? అని మీరు గనుక తెలుసుకోవాలి ఇంకా అనుకుంటే, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేదైనా నాతో మాట్లాడాలి, నాకేదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ జేయండి. బ్యాడ్ కామెంట్ మాత్రం చేయొద్దబ్బా! మనమందరం ఒకటే అబ్బా! కొంతమంది ఎంత చెప్పినా అర్థం కావట్లేదు కొంతమందికి. కాబట్టి బ్యాడ్ కామెంట్ చేయకండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే స్క్రోల్ చేసేయండన్న. నేనేం వద్దనట్లేదు. అంతేగాని బ్యాడ్ కామెంట్ పెట్టారంటే నాకు కొంచెం బాధేస్తుంది. అది కాకుండా హిందూ, ముస్లిం అని ఎందుకన్నా కొట్టుకొని చచ్చేది మనము. బయట కొట్టుకునేది కాకుండా ఇప్పుడు మళ్ళీ ఛానల్లోకొచ్చి కింద కామెంట్‌లలో కూడా కొట్టుకుంటే ఏమొస్తది చెప్పండి. కాబట్టి దాని గురించి వదిలేయండి. హిందూ, ముస్లిం గొడవలు మనకొద్దు. మనమంతా ఒక్కటే. మనమందరం మనుషులం. మనమందరం ఇండియన్స్ ఫస్ట్ అది. ఎవరైనా కొత్తగా కువైట్‌కి వచ్చుంటే మీ ఫ్రెండ్స్‌లోనా, మీ రిలేటివ్స్‌లోనో వాళ్ళకి మన ఛానల్‌ని రిఫర్ చేయండి.
కొత్తగా కోవిడ్‌కి రావాలనుకునే వాళ్ళకి గూడా మన ఛానెల్‌ని రిఫర్ చేయండి. చూసారంటే వాళ్ళకి తెలుస్తుంది కోవిడ్‌లో సిట్యుయేషన్ ఎలా ఉంటుంది, డ్రైవర్ ఎలా ఉంటాడు, డ్రైవర్ డ్యూటీలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ పనులు ఎలా ఉంటాయి, అన్నీ తెలుసుకుంటారు వాళ్ళు గూడా. చెప్పడం మర్చిపోయాను. నేను మక్కాకి ఉమ్రా చేయడానికి వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకన్న నయాజ్ షేక్ ఆయనైతే సర్ప్రైజ్‌గా అక్కడొచ్చి నన్ను కలిసారనమాట. సేమ్ అదే హోటల్‌లో ఆళ్ళు గూడా దిగారనమాట. దిగి కలిసి మాట్లాడారు మంచిగా. ఓకే గైస్ మరి మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా! అదే విధంగా సేఫ్టీ ముఖ్యం మనకి డ్రైవర్లకి. రైడర్లు గూడా సేఫ్టీ ముఖ్యం. కాబట్టి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ యూజ్ చేయండి. కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా యూజ్ చేయండి. మీతో పాటు మీ పక్క సీట్‌లో ఎవరైనా కూర్చొనున్నా గానీ, మీ ఓనర్ కొడుకో, లేదంటే మీ ఓనర్ వాళ్ళ కూతురో ఎవరైనా గానీ పక్కన కూర్చొనుంటే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టరు. మనం చెప్పే వరకు పెట్టరు. వాళ్ళు పెట్టే వరకు వదలొద్దు.